హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి వంటిల్లు. ఇవాళ స్పెషల్ రెసిపీ కారం బొరుగులు. కారం బొరుగులు చాలా టేస్టీగా కరకరలాడుతూ రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఇలా లేయర్స్గా విడివిడిగా తీసుకోవాలి. ఇలా విడివిడిగా తీసుకొని ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అవుతాయి. తర్వాత ఒక ప్లేట్లోనికి పెద్ద గ్లాస్తో 4 గ్లాసుల వరకు బొరుగులు తీసుకొని పక్కకు పెట్టుకోండి. బొరుగులు కూడా బాగా క్రిస్పీగా ఉండేటివి తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పుగా ఉన్న కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫ్రై అవడానికి చిటికెడు ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫ్రై అవుతాయి. ఇలా బాగా కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కల్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అరకప్పు పల్లీలు వేసుకొని కలుపుకోవాలి. పల్లీలు వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ పల్లీలను క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మాడిపోకుండా ఉంటాయి. ఉల్లిపాయ ముక్కలు పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత అరకప్పు పుట్నాల పప్పు వేసుకొని కలుపుకోవాలి. అరకప్పు పచ్చి కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కరివేపాకు బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ అన్నిటినీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ కారము, పావు స్పూన్ పసుపు, అర స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ని ఆఫ్ చేసుకున్న తర్వాతనే ఉప్పు కారం అనేది వేసుకోవాలి. ముందుగానే వేసుకుంటే కారం అనేది మాడిపోతుంది. ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకున్న క్రిస్పీగా ఉన్న బొరుగులు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ప్యాన్ని కిందికి దింపుకొనైనా కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న బొరుగులు పూర్తిగా చల్లారిన తర్వాత మూత గట్టిగా ఉన్న డబ్బాలోకి ఎత్తిపెట్టుకుంటే 20 రోజుల వరకు బాగా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. కారం బొరుగులని చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త రెసిపీస్ కోసం పల్లవి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.